హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక జీవన గురించి చైతన్య చెప్పగానే ఇక జీవన రూమ్లో కూర్చొని చాలా బాధపడుతూ ఉంటుంది. ఏంటి, నేను వీడిని నమ్మానేంటి, నిజంగానే ప్రేమించాడేమో అనుకున్నాను అని ఇక నైట్ మొత్తం ఆలోచిస్తూనే ఉంటుంది జీవన. ఇక ఉదయాన్నే లేచి చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే ఇక అక్కడికి ఆనంది వస్తుంది. ఏంటి జీవన, ఇంకా పడుకొనే ఉన్నావా? చైతన్య బయటికి వెళ్ళి చాలాసేపు అయింది అని అంటూ ఉంటుంది ఆనంది. అయితే అప్పుడే చైతన్య అలానే బాధపడుకుంటూ ఉంటుంది. అది చూసి, ఏంటి జీవన, ఎందుకు అంత డల్గా ఉన్నావు అని అంటూ ఉంటుంది. నీకెందుకు అని ఇక జీవన అనగానే, ముందుగా కాఫీ తాగుదుకనిరా అని ఆనంది అంటూ ఉంటుంది. లేదు, నాకు కాఫీ వద్దు, ఏది వద్దు అని చిరాగ్గా ఇక తొందరగా లేచేసి రెడీ అయి ఇక బయటికైతే వెళ్తుంది. అప్పుడే ఆనంది జీవనని, ఎక్కడికి వెళ్తున్నావు జీవన అని అంటూ ఉంటుంది ఆనంది. అయితే అప్పుడే జీవన, నేను అందరికీ చెప్పాలా అని అవసరం ఏమీ లేదు కదా, నేను నా ఇష్టం వచ్చిన చోటుకి వెళ్తాను, నీకేంటి అని ఇక ఆనందితో అంటూ ఉంటుంది జీవన. అయితే అప్పుడే, లేదు జీవన, నీ మంచి కోసమే చెప్తున్నాను. నేను అసలు నువ్వు మన ఇంట్లో అక్కడ ఉన్నట్లుగా ఉంటే ఇక్కడ ఎవరు ఒప్పుకోరు. అత్తయ్య గారు చాలా కోప్పడతారు. అత్తయ్య గారి కోపం నీకు తెలుసు కదా, అందుకనే చెప్తున్నాను జీవన, అత్తయ్యకి ఒక మాట చెప్పి వెళ్ళు అని అంటూ ఉంటుంది ఆనంది. అయితే నేను ఎవరికి చెప్పనవసరం లేదు అని జీవన అలాగే ఇక వెళ్ళిపోతుంది. అప్పుడే ఆనంది, ఏంటి జీవన ఇంత కోపంగా ఉందేంటి, ఇప్పుడు జీవన ఇంట్లో కనిపించకపోతే అత్తయ్య గారు ఏమనుకుంటారో ఏమో, అత్తయ్య గారికి ఏమని చెప్పాలో ఏమో అని టెన్షన్ పడుతూ ఉంటుంది ఆనంది. అయితే అప్పుడే ఇక సునంద, ఆనంది కాఫీ తీసుకురా అని అంటూ ఉంటుంది. అప్పుడే ఆనంది వెళ్ళి, సరే అత్తగారు అని కాఫీ తీసుకొని వస్తుంది. అప్పుడే, ఏంటి ఆనంది, జీవన ఇంకా లేవలేదా అని అంటూ ఉంటుంది. లేదత్తయ్య గారు, జీవన లేచింది, తనకి ఏదో పని ఉందని బయటికి వెళ్ళింది అని చెప్పగానే సునంద, ఏంటి జీవన గురించి నువ్వు ఏమి పట్టించుకోవా ఆనంది, జీవన బయటికి వెళ్ళడం ఏంటి, తనకి బయటికి వెళ్ళవలసిన అవసరం ఏముంది అని అంటూ ఉంటుంది సునంద. అయితే ఏమో అత్తయ్య గారు, నేను అడిగాను కానీ ఏదో అర్జెంట్ పని అని చెప్పింది, సర్లే పోనీలే అనుకున్నాను అని ఆనంది అంటుంది. అప్పుడే సునంద, లేదు, ఇక ఈ సునందకి కోడలైన తర్వాత తన ఇష్టం వచ్చినట్లు తిరగొద్దని ఒక మాట జీవన వచ్చాక చెప్పు, వినకపోతే తనకి ఇచ్చే వార్నింగ్ నేను ఇస్తాను కానీ అని సునంద అంటూ ఉంటుంది. సరే అత్తగారు, జీవన వచ్చాక మీరు చెప్పారని చెప్తాను అని ఇక అంటూ ఉంటుంది ఆనంది. అయితే అప్పుడే ఇక, ఏంటి జీవన ఇంకా రావట్లేదేంటి, అసలు ఎటు వెళ్ళింది అని ఆనంది టెన్షన్ పడుతూ ఉంటుంది. అటు పక్క చైతన్య కూడా ఇంట్లో కనిపించడం లేదు. ఉదయాన్నే వెళ్ళాడు, ఇంతవరకు రాలేదు. అసలు నైటు ఏం జరిగింది, చాలా కోపంగా ఉన్నారేంటి అని ఇక ఆనంది ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఆనంది జీవన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక జీవన అయితే ఇక జ్యోతి ఇంటికి వెళ్తుంది. అప్పుడే జీవనని చూసిన ఇంట్లో వాళ్ళంతా షాక్ అయిపోతారు. అప్పుడే పూజారి గారు కూడా ఆ ఇంట్లోనే ఇక వాళ్ళతో మాట్లాడడానికని వస్తాడు. అప్పుడే ఇక జీవన ఇంటికి వచ్చి, ఏంటే ఇలా వచ్చావేంటి, మీ అత్తగారు ఈ ఇంటికి వస్తే ఊరుకుంటుందా, అసలు నువ్వు ఎందుకు వచ్చావు, మమ్మల్ని కాదని వెళ్ళిపోయావు, అలాంటిది మళ్ళీ ఈ ఇంటికి ఎందుకు వచ్చావు అని హైమావతి అంటూ ఉంటుంది. లేదు గ్రాని, నేను మీకోసమనే వచ్చాను, ఇక నేను అక్కడికి వెళ్ళను అని చెప్పగానే జ్యోతి ఇంట్లో వాళ్ళంతా స్టన్ అయిపోతారు. అప్పుడే ఇక జ్యోతి, ఏంటి జీవన, ఏం మాట్లాడుతున్నావు, అక్కడికి వెళ్ళకపోవడం ఏంటి, నీకు మీ అత్తయ్య గారికి ఏమైనా గొడవ అయిందా
అని అంటూ ఉంటుంది జ్యోతి అయితే. అప్పుడే లేదమ్మా, నాకు తనకి ఏమీ గొడవ కాలేదు, కానీ నాకు ఆ ఇంటికి వెళ్ళాలంటే చిరాగ్గా ఉంది. ఆ ఇంట్లో నన్ను ఒక పని మనిషిలా చూస్తున్నారు. ఇక ఆ ఆనందికే ఇక ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నారు. అందుకనే నాకు నచ్చడం లేదు అని జీవన అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఇందుమతి అయితే, ఏంటి జీవన, నువ్వు మాట్లాడేది ఏం మాట్లాడుతున్నావు? ఆ పని మనిషినేమో ఇంట్లో పెద్ద కోడలిలా చూస్తున్నారు, నిన్ను పని మనిషిలా చూస్తున్నారా అని ఇందుమతి అంటూ ఉంటుంది. అవును, నన్ను కావాలనే ఇక అలా ఇంట్లో పని మనిషిలా చేయాలని నాకు చైతన్యకి పెళ్లి జరిపించింది ఆ ఆనంది. నన్ను ఆ ఇంటి పని మనిషిలా చేయాలని అనుకున్నట్లుంది. అందుకనే నాకు ఇక చైతన్యకి కావాలని పెళ్లి జరిపించింది ఆ రోజు గుడిలో. తనే దగ్గరుండి జరిపించింది. ఇక తర్వాత వాళ్ళిద్దరూ ఆడిన నాటకం అని నాకు ఈరోజే తెలిసింది అని అనగానే ఇక జ్యోతి, ఇంట్లో ఉన్న వాళ్ళంతా షాక్ అయిపోతారు. అప్పుడే జ్యోతి, ఏం మాట్లాడుతున్నావు? తను ఇక చైతన్య నాటకం ఏంటి అని జ్యోతి అడుగుతూ ఉంటుంది. అవునమ్మా, నిజం చెప్తున్నాను. అసలు ఈ పెళ్ళి, ఈ ప్రేమ అంతా అబద్ధం. కావాలనే చైతన్య నన్ను పెళ్లి చేసుకున్నాడు. అసలు విషయం ఏంటంటే, ఆనంది ఆ ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత ఇక నువ్వు యాక్సిడెంట్ చేయలేవని, నేనే ఇదంతా చేశానని, ఈరోజు ఆదిత్య గారికి ఇలా ఉండడానికి కారణం నేనే అన్న నిజం చైతన్యకి చెప్పింది ముందే. ఇక చైతన్యతో నన్ను ప్రేమించినట్లు నాటకం ఆడించి నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత నా మీద పగ తీర్చుకోవాలని ఇదంతా ఇక చైతన్య ఆనందీలు కలిసి చేసిన ఈ నాటకం ఇది అని చెప్పగానే జ్యోతి షాక్ అయిపోతుంది. ఏంటే, నువ్వు చెప్పేది నిజమా అని అంటూ ఉంటుంది హైమావతి అయితే. అవునానమ్మా, నిజం చెప్తున్నాను. నన్ను ఈరోజు చైతన్య ఇక టార్చర్ పెట్టాలి. నిన్ను అసలు ప్రేమతో పెళ్లి చేసుకోలేదు, నీ మీద పగ తీర్చుకోవడానికే పెళ్లి చేసుకున్నాను. ఇక ఈ ఇంటికి ఎప్పటికీ కోడలుగా ఉండేది ఆనంది వదినే. ఇక నువ్వు ఇంటి పని మనిషివే, నువ్వు ఎప్పటికీ ఇంటి పని మనిషివే. మా అన్నయ్య కాళ్ళు వచ్చి కోలుకున్నాక తను సంతోషంగా ఉన్న రోజే నేను సంతోషంగా ఉంటాను. అప్పటి వరకు నిన్ను టార్చర్ పెడుతూనే ఉంటాను అని ఇక చైతన్య నాకు వార్నింగ్ ఇచ్చాడు. అందుకనే ఆ ఇంట్లో ఉండడం నాకు ఇష్టం లేదు. నేను ఉంటే ఆనంది, చైతన్య ఇద్దరూ కలిసి ఇక నన్ను ఇక చాలా బాధ పెడతారని నాకు అర్థమైంది. అందుకనే నేను నా తప్పు తెలుసుకొని ఇక మీ దగ్గరికి వచ్చేసాను. నేను అక్కడికి వెళ్ళనమ్మా అని ఇక చాలా నటిస్తూ బాధపడుతూ ఉంటుంది జీవన అయితే. అప్పుడే జ్యోతి ఇక జీవన మాటలైతే నమ్మేస్తుంది. నేను ఇక కుట్టిని ఎంతగా నమ్మాను. కుట్టి నాకు ద్రోహం చేసింది. ఈరోజు నా కూతురు తప్పు చేయలేదని అందరికీ తెలిసేలా నేను చేశాను. కానీ నా కూతురు ఇక యాక్సిడెంట్ చేసిందన్న విషయం ఆ ఇంట్లోనే నిజం చెప్పింది. ఇప్పుడు నా కూతురు ఆ ఇంటికి శత్రువులా చేసింది. ఆ కుట్టిని ఎప్పటికీ నేను వదిలిపెట్టను అని జ్యోతి అంటూ ఉంటుంది. అప్పుడు సూర్యం కూడా, అవును జ్యోతి, మనకి మన కూతుర్ని దూరం చేసింది. ఇక మనం ఆ బాధలోనే ఉన్నాం. అలాగే ఇప్పుడు పెళ్లి చేసుకున్నట్లు నటించి మళ్ళీ తిరిగి మన కూతుర్ని అక్కడ ఉండనివ్వకుండా చేసింది. కుట్టిని ఎప్పటికీ వదలొద్దు, కుట్టిని ఎంతగా నమ్మాము కదా అని ఇక సూర్యం అయితే, ఇక జీవన, నువ్వు ఆ ఇంటికి వెళ్ళనవసరం లేదు, వాళ్ళతో మాటలు పడనవసరం లేదు, ఇక్కడే ఉండు అని ఇక అంటూ ఉంటారు జీవననైతే. ఇక జీవనైతే ఇక ఆనందిపై నేను అమ్మ నాన్నలకి ఇంకా పగ పెంచాను, వాళ్ళకి ఆనంది చూస్తేనే కోపం వచ్చేలా చేశాను అని జీవన చాలా సంతోషపడుతుంది. ఇక ఇది ఇట్లుండగా ఇక పూజారి అయితే ఇదంతా విని వెంటనే గుడికి వెళ్ళి ఇక పూజారి ఆనందికి ఫోన్ చేశాడు. అమ్మ కుట్టి, నీకు ఒక విషయం చెప్పాలమ్మా, నువ్వు తొందరగా గుడికి రావాలి అని అనగానే, సరే తాతగారు అని ఇక ఆనంది అయితే గుడికి బయలుదేరి వస్తూ ఉంటుంది. అప్పుడే అదంతా చైతన్య గమనిస్తాడు. ఏంటి వదిన కంగారుగా వెళ్తుందేంటి అని ఇక చైతన్య అయితే ఆనందిని ఫాలో అవ్వుకుంటూ వస్తాడు. అప్పుడే ఆనంది గుడిలో పూజారిని కలుస్తుంది. ఏంటి పూజారి తాత,
అంత అర్జెంటుగా రమ్మన్నారేంటి? ఏంటి విశేషం? అని అంటూ ఉంటుంది ఆనంది అయితే. అప్పుడే ఇక చైతన్య, ఏంటి పూజారి గారితో వదిన అలా మాట్లాడుతుందేంటి? ఏంటో తెలుసుకోవాలి. పూజారికి వదినకి మధ్యలో ఏదో విషయం ఉంది. ఆ విషయం ఏంటో తెలుసుకోవాలి అని ఇక అనుకొని చైతన్య చాటుగా ఉండి వింటూ ఉంటాడు. అప్పుడే ఇక పూజారి గారు, ఏంటమ్మా నువ్వు నోరు తెరవకుంటే అందరూ నిన్ను అవమానిస్తారు. నీ కన్న తల్లిదండ్రులే నువ్వే ద్రోహం చేస్తున్నావు వాళ్ళకని వాళ్ళు బాధపడుతున్నారు అని అంటూ ఉంటాడు పూజారి అయితే. అప్పుడే ఇక ఆనంది అయితే, ఏంటి పూజారి తాత మీరు మాట్లాడేది అర్థం కావడం లేదు అని అంటూ ఉంటుంది ఆనంది అయితే. అవునమ్మా, జీవన ఇక తిరిగి అత్తవారింటి నుంచి అమ్మవారింటికి వచ్చేసింది. ఈరోజు నేను అక్కడికి పని మీద వెళ్ళగానే అప్పుడే జీవన అక్కడికి వచ్చి నీ గురించి లేనిపోనివన్నీ చెప్పింది. నువ్వే చైతన్యతో కావాలని ఇక ప్రేమ పెళ్లి నాటకం ఆడించావని, తనని పెళ్లి చేసుకున్న తర్వాత తన మీద పగ తీర్చుకునేలా చేయాలని నువ్వే చేశావని అంతా నీ పేరు జీవన తన కుటుంబానికి చెప్పింది. వాళ్ళంతా ఇప్పుడు నిన్ను ఒక శత్రువులా చూస్తున్నారు. నువ్వే తప్పు చేశావని అనుకుంటున్నారు. అందరేమో కానీ నీ కన్న తల్లిదండ్రులే నిన్ను దూరం పెట్టడం నాకు చాలా బాధగా ఉందమ్మా. ఇలానే నేను చూస్తూ ఉంటే ఇంకా ఏం జరుగుతుందో అని నాకు చాలా బాధగా ఉంది. నిన్ను చూస్తుంటే అసలు ఏ కన్నబిడ్డకు కూడా ఇలాంటి ఆపద రాకూడదు అని ఇక అంటూ ఉంటాడు పూజారి అయితే. అప్పుడే ఆనంది అయితే, ఏంటి పూజారి తాత మీరు చెప్పేది నిజమా? జీవన ఇప్పుడు జూతం ఇంటికి వచ్చిందా అని అంటూ ఉంటుంది ఆనంది అయితే. అవునమ్మా, అక్కడ ఇక తనని అందరూ టార్చర్ పెడుతున్నారని, కావాలనే నువ్వు చైతన్య ఇక తనని ఇబ్బంది పెడుతున్నారు అని, తనను ఒక పని మనిషిలా చూస్తున్నారని వచ్చి అంతా విషయం చెప్పింది. ఇక జ్యోతమ్మ సూర్యబాబులు కూడా తనని ఆ ఇంట్లో ఉండడానికి ఒప్పుకున్నారు. ఇప్పుడు పగ నీపై పెంచుకున్నారు. ఇక నువ్వే వాళ్ళ కూతురు అన్న నిజం చెప్పేయమ్మా, లేకపోతే తన కన్న కూతుర్నే వాళ్ళు చాలా బాధ పెడుతున్నారు అని ఇక వాళ్ళు తెలిసిన రోజు బాధపడతారు. అందుకనే ఇప్పుడే ఆ నిజం చెప్తే వాళ్ళకి ఇక ఆ జీవన నిజస్వరూపం తెలుసుకుంటారు. జీవన సొంత కూతురు కాదని, డబ్బు కోసమే వాళ్ళు కావాలని అలా నాటకం ఆడుతున్నారన్న తెలుసుకుంటారు. ముందుగా నిన్ను ఈ మాటలు అంటుంటే నేను భరించలేకపోతున్నాను. కాబట్టి నీ గురించి నేను ఆ ఇంట్లో నిజం చెప్పేస్తానమ్మా. నువ్వే వాళ్ళ కూతురువి జీవనవని, ఆ జీవన ఇక డబ్బు కోసం వచ్చిన జీవన అని ఇక నిజం చెప్పేస్తాను అని పూజారి ఆనందితో అంటూ ఉంటాడు. అప్పుడే చైతన్య షాక్ అయిపోతాడు. ఏంటి పూజారి గారు ఏం మాట్లాడుతున్నారు? జ్యోతి గారి సూర్యం గారి కూతురు ఆనంది వదిననే జీవనన అని ఇక షాక్ అయిపోతాడు చైతన్య అయితే. అప్పుడే ఇక నేను చెప్తానమ్మా, కానీ మీ అమ్మకి ఉన్న గండాన్ని తొలగిపోయిందేమో గురువుగారిని ఫోన్ చేసి కనుక్కొని వెంటనే నీ గురించి వాళ్ళకి చెప్తాను. ఇంకా నిన్ను వాళ్ళకి దూరం చేయలేను అని పూజారి చెప్పగానే, లేదు పూజారి తాత, అమ్మకి నాతో గండం ఉందని చెప్పారు కదా, అందుకనే నేను జీవనని చెప్పలేకపోతున్నాను. కాబట్టి అమ్మకి ఆ గండం తొలగిపోయిన రోజే నేనే వాళ్ళ కూతురు అన్న నిజం చెప్తాను అని అప్పటి వరకు చెప్పకూడదు తాదా అని అంటూ ఉంటుంది ఆనంది అయితే. అప్పుడే చైతన్య, ఏంటి ఆనంది వదిన సూర్యం జ్యోతిగార్ల కూతురా? వెంటనే ఈ విషయం వాళ్ళకి చెప్పాలి. జీవన ఇక తన కూతురు కాదని, కావాలని డబ్బు కోసం నాటకం ఆడుతుందన్న విషయం నేను చెప్తాను. తన కూతురు కాకున్నా ఆ జీవన ఎంత చెప్పినా కన్న కూతురైనా ఆనంది వదినని అందరూ శత్రువులా చూస్తున్నారు. అంతా ఆ జీవన మాట వింటున్నారు. ఆ జీవన డబ్బు కోసం నాటకం ఆడుతుందని జీవనలా వాళ్ళకి తెలియదు కదా. ఇంత పెద్ద నిజం వదిన దాచిపెట్టి వాళ్ళు అన్న మాటలన్నీ పడుతూ ఉంటుంది. ఇక తన తల్లిదండ్రులు అన్ని మాటలేసి తనని అవమానించినా, తను తప్పు చేసిందని నిలదీసిన నిజం మాత్రం చెప్పడం లేదు.
లేదు, వదినకి అంత అన్యాయం జరుగుతుంది. కాబట్టి వదిన గురించి జ్యోతి గారికి, సూర్యం గారికి నిజం చెప్పాలి. వదినే వాళ్ళ కన్న కూతురని నిజం చెప్పాలి అని చైతన్య తన మనసులో అనుకుంటాడు. ఇక చైతన్య అయితే పూజారి ద్వారా చైతన్య ఆనందియే జీవన అన్న నిజమైతే తెలుసుకొని జ్యోతికి, సూర్యంకి తెలిసేలా చేశాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.